హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన వారందరి కన్నులు మూయండి. కొద్ది నిమిషాలు మనం సర్వోన్నతుడైన దేవుణ్ణి మనసారా స్తుతించుచు దేవుని నామాన్ని ఘనపడతాం. అందరి కన్నులు మూయాలి, ఎవరు అటు ఇటు చూడొద్దు. మీరు సర్వోన్నతుడైన దేవుణ్ణి మాత్రమే చూడండి. ఏ మనిషి గురించి మీరు ఆలోచించొద్దు, మీ పక్కనున్న వారి గురించి మీరు పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. కన్నులు మూసి ప్రశాంతంగా మీ మనసును సర్వోన్నతుడైన దేవుని వైపు చూపిస్తూ దేవుని నామాన్ని ఘనపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్వరమెత్తాలి, స్వరమెత్తాలి. హల్లెలూయా. యేసయ్యా, 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 నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనసారా, 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 మనసారా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ స్వరాలు వినబడాలి, మైక్ లేకుండానే మీ స్వరం వినబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుడు మన పక్షమయ్యుండగా, మహాఘనుడైన దేవుడు మన పక్షమయ్యుండగా, మనసార ప్రభు నామమును స్తుతిస్తూ ఘనపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాతి దేవుణ్ణి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రెండు చేతులు ఎత్తి మనసారా సర్వోన్నతుడైన దేవుని స్తుతిద్దాం. యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, నీకే వందనాలు అని మనసారా మాతో కలిసి బిగ్గరగా చప్పట్లు కొడుతూ నోరు తెరిచి గట్టిగా పాడదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధ స్థలంలో నివాసము చేయువాడా, నీకే స్తోత్రాలు అని సర్వోన్నతుడైన దేవుణ్ణి స్తుతిద్దామా. ఎవరు కూడా మౌనముగా ఉండక నోరు తెరచి బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అందరు పాడదామా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండి అన్నెల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గానములే నన్ను తాకుమా, జీవనదిలాగా ప్రవహించుమా. మండి
అధిపత్యకు యెహోవా మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవరు? ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా అధికారం దయచేయుమా దీవమానమని ప్రవచించెదా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా దీవమానమని ప్రవచించెదా.
కొట్టు. సర్వోన్నతుడైన దేవుడు మన పక్షముగా ఉండగా, ఆయన చూస్తూ ఉండగా మనసారా దేవాది దేవుని స్తుతిద్దామా. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో ఆయన సేవించిన ఎడల ఆయన నీ హృదయముల వాంఛలను తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఏ విషయమును బట్టి కలవరపడక ధైర్యము కలిగి నివసించు. ఓ సహోదరి సహోదరుడా, సర్వోన్నతుడైన దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. రక్షణ లేక ఇంకా నీగిపోతూ ఉన్నావేమో. ఈ రోజు అనుకూల సమయము గనుక రక్షణ మారు మనసు కలిగి బాప్తిస్మము పొంది ఆయనలోకి పరలోక రాజ్యంలో చేర్చబడదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అన్య భాషలతో అభిషేకించు. ఎగసిగాలల్లే నన్ను తాకుమా. జీవనదిలాగా ప్రవహించుమా. అందరూ చెప్దామా? అయ్యా, మండే అగ్నల్లే నా హృదయమును తాకు తండ్రి. అయ్యా, నీకు విరోధముగా నేను ఉంటే, అయ్యా నీకు అసహ్యముగా నేను ఉంటే ఈ రోజే నీకు అయ్యా నేను సమర్పిస్తూ ఉన్నాను. నా హృదయమును నీకు సమర్పిస్తూ ఉన్నానయ్యా. నా పాపరోత జీవితమును ఈ రోజు విడిచిపెడుతూ ఒక నూతనమైన హృదయమును మాకు దయచేయండి అని ఆ దేవాది దేవుని వేడుకుందామా. ఈ ఆరాధనలో సర్వోన్నతుడైన దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఏ విషయమును బట్టి కలవరపడక, ఏ విషయమును బట్టి భయపడక, నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు అని మనుషులు పెట్టు నిందలకు భయపడక, సర్వోన్నతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, గొప్ప సైన్యముగా ఉన్న దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు అని చెప్దామా? ఒక్కసారి నోరు తెరచి రెండు చేతులు ఎత్తి ఆకాశము వైపు రెండు చేతులు ఎత్తి యేసయ్య నన్ను తాకండియా, అగ్ని జ్వాలలతో అభిషేకించయ్యా, అయ్యా దహించి వేయండి. ఈ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించండి అయ్యా. అన్య భాషలతో అభిషేకించండి అయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గొప్ప మేఘమై మమ్మల్ని ఆవరించుచున్నవాడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా, నీకే వేలాది కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, కోట్ల కొలది అయ్యా పేదవులతో నిన్ను స్తుతించిన నీ రుణము మేము తీర్చలేమయ్యా. పాపములో మేము ఉండగా, శాపములో మేము ఉండగా తండ్రి, నీ రక్తము ద్వారా ఉచితముగా మమ్మలను నీతిమంతులుగా మార్చిన వాడవు నీవే. మా కొరకు నీ అయ్యా నీ ప్రాణమును అర్పించిన వాడవు నీవే. మా నిజమైన స్నేహితుడవు నీవే అని ఎవరు కూడా మౌనముగా ఉండక చెప్దామా? మాతో కలిసి మనమందరము ఒక్కసారి ఆ సర్వోన్నతుడైన దేవుని స్తుతిద్దాము. ఇట్టి అవకాశాన్ని, ఇట్టి సమయముని ఇచ్చాడంటే కేవలము మన అందచందములు కాదు, మన ఐశ్వర్యము కాదు, మన పేరు ప్రఖ్యాతులు కాదు, ఏ యోగ్యత లేని మమ్ములను, మంటివారమైన మనలను మహిమ పాత్రులుగా మార్చిన ఆ గొప్ప దేవాతి దేవునికి మనసారా స్తుతులు చెల్లిద్దామా? స్తోత్రం. అంత్యకాలములో ఉన్నామయ్యా. అపాయకరమైన మాయా కాలములో మేముండగా తండ్రి, అయ్యా నీ దక్షిణ హస్తముతో ఈ లోక మాలిన్యము ఏది మమ్ములను అంటకుండా నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరచుచున్నవాడా, నీకే స్తోత్రాలు అని ఆ సర్వోన్నతుడైన దేవుని స్తుతిద్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అన్య భాషలతో అభిషేకించు, అభిషేకించు. ఎగసిగాలల్లే నన్ను తాకుమా. జీవనదిలాగా ప్రవహించుమా. స్తోత్రం.